చెప్పండి, మీ వారు ఏం చేసేవారు? ఆయనకు పార్టీ సభ్యత్వం ఉంది అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి మీకు సహకారం అందింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఏంటి? మా ఆయన రాడ్ బిల్డింగ్ పని చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అందుకని పార్టీ తరఫున సభ్యత్వం ఉండటం వల్ల 2 లక్షల డబ్బులు నాకు ఇచ్చారు. సో అంటే అమ్మ, అది ఆపద ఎవరో అనుకునేది కాదు. అంటే చనిపోతేనే వచ్చే డబ్బులు అని కూడా ఎవరు అనుకో, కానీ అనుకోకుండా జరిగిన దానికి కూడా ఈ రోజున పార్టీ అండగా ఉండడం ఉంటుంది. టీడీపీ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుంది. అనుకోకుండా జరిగిన అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు ఎక్కువ. సో కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? తీసుకోమని చెప్తాను. ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే ఏదన్నా దురదృష్టవశాంతి ఏదైనా జరిగినా కానీ ధనం వాళ్ళ ద్వారా వచ్చింది అన్న నమ్మకం నాకు వచ్చింది. ఆర్థిక సాయం అయితే అందిద్ది. మీకు ఆర్థిక సాయం ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు? ఈ రోజు ఇంట్లో ఇంకా జరగటానికి, నాకు తినటానికి కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎంత అమౌంట్ వచ్చిందమ్మా మీకు? 2 లక్షలు వచ్చింది. అంటే ఏమైనా టైం తీసుకున్నారు? ఒక 6 నెలలు, సంవత్సరం అట్లా ఏమైనా పట్టిందా? 6 నెలలు ఏం తీసుకోలేదు, 2 నెలలు, నెలన్నర తీసుకున్నారు. నేను అప్లై చేసిన నెలన్నరలో వచ్చేస్తాయి. 2 నెలల లోపే వచ్చేసింది నాకు. సో పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగమే అంటారు? ఉపయోగమే. సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా ప్రమాదవశాత్తు ఎవరికైనా జరిగితే, ఇప్పుడు మా ఆయన చనిపోయాడు కాబట్టి పార్టీ తరపున ఉన్నందుకు, సభ్యత్వంగా ఉన్నందుకు నాకు 2 లక్షలు వచ్చినాయి. అదే ఎవరన్నా ఈ సభ్యత్వం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత పార్టీ తరపున ఆర్థిక సహాయం అందిస్తారు. అది మన కుటుంబంలో ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు.